गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। శ్వాసక్రియ సాయి గీతాష్లో ప్రతిరోజు నడిచేది. శ్వాసక్రియ నంబర్ 1 ఎలా చేయాలి? ఇది చెట్టు, మర్రి చెట్టు. సూర్యుడు ఇక్కడి నుంచి వస్తాడు తూర్పు నుంచి. ఈ కిరణాలు ఈ చెట్టు మీద పడతాయి. ఈ కిరణాలు ఈ ప్రకారంగా చెట్టు మీద పడతాయి. చెట్టు మీద పడ్డ తర్వాత చెట్టులో ఉన్న బలమైన శక్తిని ఆ కిరణాలు తీసుకొచ్చి మనిషి ఇక్కడ నిలబడి ఓంకార ధ్యానం చేసినా, నిలబడ్డా, ఏ ప్రాణాయం చేసినప్పటికీ చక్కగా ఆ మనిషి దగ్గరికి వచ్చి శరీరానికి ఎంత ఆక్సిజన్ ఇవ్వాలనో, ఎంత శక్తిని ఇవ్వాలనో, శరీరంలో ఏ అవయాన్ని సరిచేయాలనో చక్కగా ఈ కిరణాలని పూర్తిగా సరిచేస్తాయి. చెట్టు కిరణాలు రెండు కలిసి శరీరంలో లోపాలని ఖండిస్తాయి. లోపాలని ఖండించినగా పాపకర్మను కూడా తులసివే శక్తి ఆ సూర్యకిరణాలకు ఉంది. అది శ్వాసక్రియ. పరమేశ్వర, పరమ పావన, పరమ కళ్యాణ గుణాచరణ, పాపహరణ, పుండరీక వరద, పురాణ పురుషోత్తమ, భక్తవత్సల, భవబంధ విమోచనాయ. ఓం శ్రీడీశ్వరాయ నమః. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చక్కగంటారు. వేదం పలుకుతుంది సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కానీ దానికంటే బలమైంది, విలువైంది మన తలపుచ్చలో దాగున్న మెదడు. డిప్రెషన్, పిచ్చి, మానసిక వ్యాధి అనేది వస్తే తల్లి సైతం విషం పెట్టడానికి వెనకాడదు. తల్లి సైతం బిడ్డకి విషం పెట్టడానికి వెనకాడదు. పిచ్చి రావడానికి నానా రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, జాబు లేకపోతే ఆలోచనతో పిచ్చి రావచ్చు. ఒక జాబ్ ఉండగా కొత్త కొలువు దొరికింది అనుకోండి. ఒక కొలువు ఉంది, చేస్తున్నాడు, ఇంకో కొలువు దొరికింది కొత్తది. ఇదే అదే, ఇదే అదే అనడానికి కూడా పిచ్చి లేచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అమ్మాయికి లగ్న సంబంధం వస్తుంది, అబ్బాయికి లగ్న సంబంధం వస్తాయి, రెండు ఉంటాయి. ఇదా అదా, ఇదా అదా అనేది కూడా పిచ్చి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బీపీ పేరు వినగానే మానసిక వ్యాధి వచ్చిన వాళ్ళు ఎంతోమంది. షుగర్ వ్యాధి పేరు వినగానే మానసిక వ్యాధి గురి అయిన వాళ్ళు ఎంతోమంది. బీపీ పేరుతో కూడా భయపడి మానసిక వ్యాధి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హార్ట్ వ్యాధి అనగానే ఎంతోమంది భయపడి ముందే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇలా వస్తుందంటే, ఒక విధమైన భయము, పిరికితనం అనేది మైండ్లో మెయిన్ స్టేషన్లో పోయి ఫీజు వైర్ ఎగరగొట్టినట్టు ఎగరగొట్టేస్తుంది. ఫీజు వైర్ ఇంట్లో ఎట్లా ఎగిరిపోతుందో ఆ ప్రకారంగా ఎగరగొట్టేస్తుంది.
అయితే మానవుడు అతి తెలివైనవాడు. తలకాయ ఉన్న ప్రతివానికి డిప్రెషను, పిచ్చి అనేది ఉంటుంది. మానవుడి టెంపరేచరు శరీరంలో ఉన్నది 98 నార్మల్, 99 అబ్నార్మల్. బీపీ 120/80 నార్మల్, దానికంటే ఎక్కువైతే అబ్నార్మల్. అదే ప్రకారంగా మానవుడు తన మెదడు మీద ఎక్కువ వెయిట్ని వేయకుండా, శ్రమ కలగకుండా కాపాడుకోగలిగినాడు 100 సంవత్సరాలు వాడికి మానసిక వ్యాధి రాదు. ఆ మానసిక వ్యాధి వచ్చిన తర్వాత ఎవరూ దగ్గర తీయరు, అందరూ అలసిపోతారు, విసుగు చెందుతారు. అది రాకుండా కాపాడుకోవాలంటే 190% మానవుడి చేతుల్లోనే ఉంది. రవలి అనే ఒక అమ్మాయి MBBS స్టూడెంట్, ఫైనల్ ఇయర్ అయిపోయింది. రవి మిశ్రా MBA స్టూడెంట్, చదువుకుంటున్నారు చక్కగా. రవి మిశ్రా రవల్ని పెళ్లి చేసుకొని ఆలోచించాడు. ఆలోచించి చెప్పలేదు, నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ ఫైనల్ ఇయర్ కాబట్టి మీతో చెప్తున్నాను. అవును అన్నయ్య, నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను, 5 ఏళ్ళ నుంచి నువ్వు అన్నిటికీ ఆదుకునేవాడు, బలమైనవాడు, న్యాయమైనవాడు, నీకంటే మంచి అన్న నాకు కనబడలేదు అన్నాడు. అలా కాదు, నిన్ను పెళ్లి చేసుకోవాలని ప్రేమిస్తున్నాను అంటే నన్ను అడగకుండా నువ్వెవడో ప్రేమించడానికి పిచ్చివాడవా అన్నది. నువ్వెవడో ప్రేమించడానికి పిచ్చివాడవా అంటది. అంటే నా ఆస్తి, అంతస్తులు, బొంబాయిలో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎంతో ఆస్తి ఉంది, పెద్ద పేరుంది మా బొంబాయిలో, మరి మీది చిన్న ఆస్తి గలవాళ్ళు, మామూలు వాళ్ళు అంటారు. లేదు, నా కులం మంగళ కులం, నేను మంగళవారినే చేసుకుంటా, కానీ పెళ్ళి చేసుకోకముందు నేను ఆలోచించాలి. మంగళ కులం నాదైతే నేను బ్రాహ్మణ కదా, నీకంటే బలమైన వాడిని, ధనంలో అన్నిట్లో ఉన్నా, నాకు అది అవసరం లేదు, నా కులమే నాకు మొద్దు, నా కులమే నాకు కావాలి అన్నయ్య అని అంటుంది. మళ్ళీ ఏదో మాట్లాడుతుంటే పిచ్చివాడవా, బుద్ధి లేదా అని 4 చీవట్లు పెట్టి పంపించింది. ఆయన పిచ్చివాడా, పిచ్చివాడినా, పిచ్చివాడినా, పిచ్చివాడనా, పిచ్చివాడనా అనడం మొదలుపెట్టాడు. పెడుతూ పెడుతూ పిచ్చి పూర్తిగా ముదిరిపోయింది. ఆ పిచ్చి ముదిరిన తర్వాత చాలా ఇబ్బందులు పెట్టేవాడు తల్లిదండ్రి. పిచ్చి పూర్తిగా ముదిరిపోయింది. ఫైనల్ ఇయర్ MBBS పూర్తి కాలేదు పాపం. నానా రకాలుగా ఎవరిని చూసినా వాళ్ళని పోయి అక్కని చూడడు, వదినని చూడడు, మరదను చూడడు, నానా రకాలుగా ఇబ్బందులు పెట్టేవాడు, చేయి పెట్టి లాగేవాడు. ఆ బాధలు భరించలేకపోయారు, ఓడ్చుకోలేకపోయారు ఇంటి వాళ్ళంతా. చాలా దినాలు గడిచింది అలా. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు, రవళి దగ్గరికి. అమ్మ, డాక్టర్లు చెప్తున్నారు పెళ్లి చేస్తే వీని పిచ్చి కుదురుతుందంట, బాగా ఇద్దంట, నువ్వు సాయం చేసినట్టు అవుతుంది, మీ తల్లిదండ్రులకి ఎంత ఆస్తి కావాలన్నా మేము ఇస్తాము. లేదు, ఆ మాట మీరు అనకూడదు, తప్పు మాట్లాడుతున్నారు మీరు, ఆయన నాకు అన్నయ్య అవుతాడు, పొరపాటున అన్నయ్యకి ఎవరైనా చెల్లిని కూడా పెళ్లి చేస్తారా అనే విషయం వాళ్ళకి చెప్పి పంపించింది. అమ్మాయి పట్టుదల, నాకు ఇంకొక పని ఉంది, నా తండ్రి గడ్డాలు గీకుతూ ఇంటింటికి తిరుగుతూ, మా అమ్మ పని చేస్తూ, పాసి పని చేస్తూ నాకు MBBS డిగ్రీ దాకా, ఫైనల్ ఇయర్ దాకా చదివిస్తుంది. ఎట్లా చదివిస్తుందో నాకు తెలియదు, కానీ నేను కొలువు చేయాలి, నాకు పెట్టిన ఖర్చుని నేను తల్లిదండ్రి ఖర్చు తీర్చలేను, కానీ కొంచెమన్నా తీర్చాలి, అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా, నాకు తగినవాడు దొరికితే, వాడొక మనిషి అయితే, అలా మాట్లాడి పంపించేసింది. ఆ పిల్లోడికి ఎక్కడ ఎవరిని చూసినా ఆమె లాంటి రూపం కనబడితే చాలు, రవలి రవలి అని ఎంబడబడతాడు. ఎంబడబడి నానా రకాల ఇబ్బందులు పెడతాడు.
వాళ్ళ ఇంట్లో వదిలినారు 3. వాళ్ళు బ్రతకడం భారమైపోయింది. నానా చిక్కులు చికాకులు, నానా ఇబ్బందులు గురైండ్రు. అన్నదమ్ములు తిరిగిపోయారు. తల్లిదండ్రి ఓడ్చుకుంటున్నారు. తల్లి వసంత చాలా ఓపికతో పిల్లల్ని ఏదో రకంగా తన అదులోకి తీసుకుంటుంది. మీ అన్నరా మంచివాడు, ఇదొకటే తప్పు చేశాడు, ఏ తప్పు చేసేవాడు కాదు, తాగే అలవాటు లేదు, ఏరే అలవాటు లేవు, చాలా మంచివాడు, చూడ్డానికి కూడా అజానుభావుడు, ముఖం మీద మంచి కళా కాంతి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, వాని కర్మ అలా తిరిగింది అంటారు. ఆఖరికి కుటుంబ సభ్యులంతా కలిసి విషం ఇచ్చి చంపడానికి సిద్ధమయ్యారు. విషం తెచ్చిపెట్టారు. వారం ఆదివారం రాబోతుంది. అంతకంటే ముందు తల్లి వసంత హైదరాబాద్లో తన చుట్టాలు ఉన్నారు, బషీర్బాగ్లో. అప్పటి నుంచి అక్కడి నుంచి బయలుదేరింది బొంబాయి నుంచి. బాబుని తీసుకుంది. ఏదో రకంగా నచ్చిపోయింది. రవలి పేరు మీద వచ్చాడట. పిచ్చి కొంతసేపు కుదిరిపోయిందట. తీసుకొచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో విడిచిపెట్టి చుట్టాల ఇంటికి వెళ్ళిపోయింది. ఎవరికి చెప్పలేదు. చంపే బదులు వీడిని విడిచిపెడదామనుకుంది. ఆలోచన పూర్తిగా అయింది, పూర్తి చేసింది. ఆమె నా బిడ్డని కనీసం దేవుడే రక్షిస్తాడనే ఆలోచనతో విడిచిపెట్టింది. ఆమె చక్కని శివభక్తురాలు. శివ, నువ్వు తప్ప ఇంకెవరు లేరు నాయనా, నేను మాత్రం చంపలేను, నాకు కూడా భాగమవుతుంది. వాళ్ళ దాంట్లో నేను కలిసిపోయాను, నేను కూడా అన్నాను. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఆదివారం విషం ఇస్తారు, విషం సిద్ధంగా ఉంది. రాత్రి ఇస్తే గంటలోనే ప్రాణం పోద్దట. అంత మంచి విషం సిద్ధంగా చేశారు. కానీ ఇది నేను భరించలేను, తల్లిగా వదిలేసింది. చుట్టాల దగ్గరికి వెళ్ళింది. ఏదో ఆలోచనలు ఉంది. వాళ్ళు పసిగడుతున్నారు, ఏమే చెప్పలేదు. దాని తర్వాత సికింద్రాబాద్లో ఆ పిల్లోని మైండ్ ఇంకా దెబ్బతినిపోయింది. అక్కడక్కడ వెళ్ళి చెత్తకుండలో వెళ్ళి రొట్టె ముక్కలు, ఏదన్నా కుళ్ళిపోయిన యాపిల్స్, అరటిపండ్లు పడవేసినాయి, హోటల్లో పడవేసిన చెత్త పడంగానే ఎంబడి కూర్చొని తినేవాడట. అలా తినుకుంటా కొన్ని దినాలు గడిచింది. ఆయన ముఖం మీద ఉన్న తేజస్సు, ఆయన చక్కని మాటలు విని కొంతమంది కలిసి ఆయనని గట్టిగా పట్టుకొని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్చారు. మెంటల్ హాస్పిటల్లో చేర్చిన తర్వాత చాలా కొట్టేవాడు, తలుపులు ఎరగొట్టేవాళ్ళు, ఆయన కట్టి పెట్టేవాళ్ళట. అంతా వ్యాధి తీవ్రంగా ముదిరిపోయింది. అక్కడ మానసిక వ్యాధిగ్రస్తులు, బలమైన వాళ్ళు, బాగైన వాళ్ళు, ఇంకా కొంచెం వ్యాధి ఉన్నదంటే ఉండిపోయేవాళ్ళని అక్కడంతా ఒక మందిరం ఉంది, అక్కడ పూజ చేసుకునేవాళ్ళు. ఒకరోజు శివరాత్రి. ఆ శివరాత్రి నాడు అందరూ కలిసి, ఆయన కొంచెం నయమైంది, కట్టే అవసరం లేదు, చేతులు ఇంజక్షన్లు మందులు ఏదో ఇచ్చారేమో, కూర్చోబెట్టారు. అందరూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని అందరూ ఉచ్చరిస్తున్నారు. శివరాత్రి కాబట్టి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటున్నారు. అయితే డాక్టర్ రవి మిశ్రా ఓం నమః శివాయ అనే బదులు ఓం ఓం నమః శివాయ, ఓం ఓం నమః శివాయ, ఓం ఓం నమః శివాయ అని మొదలుపెట్టాడట. ఆ నమః శివాయ అనే మంత్రంలో మునిగిపోయాడట. పూర్తిగా మునిగిపోయిన తర్వాత ఏడ్చుకుంటున్నాడట. అటు ఇటు 4 దిక్కులు చూస్తుంట. నేను ఎందుకు వచ్చాను ఇక్కడ, నన్ను ఎందుకు బంధించారు, ఈ చేతులన్నీ రక్తం కమిలిపోయింది, రక్తం వెళ్తుంది, కారణం ఏంది అని అందరితో అడుగుతుంటే అప్పుడు ఆయన విషయం అంతా చెప్పారు. కొంతసేపట్లోనే ఓం ఓం నమః శివాయ అనే 2 అక్షరాలను ఆయన పలుకుతున్నాడు. వాళ్ళ అమ్మ పలికేదట. శివుని పూజ చేస్తూ ఓం ఓం నమః శివాయ అని పలికేదంట చక్కగా. అది ఈయన పలకడం మొదలుపెట్టాడు. అట 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అందరూ ఆయనతో పాటు భజన చేసుకుంటున్నారు, మంచిగా ఏంటి కాబట్టి. అలా పూర్తిగా బాగైపోయినాడు. 3 రోజుల్లో పూర్తిగా బాగైపోయాడు. అయిన తర్వాత వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంది, వాళ్ళ ఫోన్ నంబర్ ఏంటి,
వాళ్ళ నాన్న పేరేంటి అన్నీ అక్కడ ఆఫీసర్కి వెళ్ళి చెప్పుకొని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఎర్రగడ్డ హాస్పిటల్లో వచ్చి ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయారు. రవి మిశ్రాకి వ్యాధి ఏంటిది, ఎందుకు వచ్చింది? గత జన్మలో రవలి ఒక శత్రువు ఉంటుంది. రెండోది, ఆమె నడకుండా ఆమెను ప్రేమించడము తప్పు. పురుషుడు కానీ స్త్రీ కానీ తప్పు. రవి మిశ్రాకి మానసిక వ్యాధి వచ్చింది. ఓంకార శక్తి రక్షించింది. ఇలాంటి ఎన్నో విన్నాను, చూశాను. పెద్దవాడితో విన్నాను, నేను కొన్ని చూశాను. ఓంకారం మీద పరిపూర్ణమైన విశ్వాసం నాకు చిన్నప్పుడే కలిగింది. అకార ఉకార మకారము ఆదిమూర్తుల ఆకారము, అది ఏ ప్రణవము ఓంకారం. ఈ ఓంకారము బలమైంది, అతి విలువైంది. మానసిక వ్యాధిని సులభంగా అణిచివేస్తుంది. మానసిక వ్యాధి రావడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. ముందు మీకు చెప్పాను. కోపము, చిరాకు, అసూయ, అహంకారము, తొందరపాటు. మరి తొందరపడకూడదు. తొందరపడితే ఏమైందంటే, ఇప్పుడు పోలీస్ వాళ్ళు నిలబడతారు చౌరస్తాలో. 4 రోడ్లు కలిగి 3 రోడ్లు ఉన్న జాగాలో పోలీస్ వాడు నిలబడతాడు. అక్కడ ఒక కారు వచ్చి మధ్యలో ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది, ఇబ్బందుల పాలవుతారు అందరూ. అదే ప్రకారంగా తొందరపాటులో మీలో ఉన్న స్టేషన్లో ఉన్న నరాలన్నీ, బ్రెయిన్లో ఉన్న నరాలన్నీ ఎక్కడో ఒకటి జామ్ అవుతుంది. ఒకటి అనుమానం అని, అసూయ అని, కామం అనేది, క్రోధం అనేది, లోపం అనేది ఒక్కటి జామ్ అవుతుంది, లోపల కలిసిపోతుంది. కలిసిపోయి దాని కర్తవ్యం, బాధ్యత సరిగ్గా చేయదు, పెడదారి పడుతుంది. దాన్ని అదుపులోకి తీసుకోవడానికి ఓంకారం. ఆ ఓంకారం మనం ఇప్పుడు అందరం చేద్దాం. ఓ నేను చేజు పెట్టేది మీరు పైకి ఓంకారం తీసుకెళ్ళి మెల్లగా కిందికి దించుకురావాలి ఓంకార శక్తిని. ఓ ఈ ఓంకార ధ్యానం చేయడం వల్ల మెదడుకు చక్కగా ఆక్సిజన్ అందుతుంది. ఆక్సిజన్ సరిగా అందనప్పుడు బ్రెయిన్లో టీబీ, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ రావడం వల్ల, నరాలు అరగడం వల్ల, నరాలు సరిగా వాటి స్థానంలో ఉండకపోవడం వల్ల మానసిక వ్యాధి జనిస్తుంది. మానసిక వ్యాధి ఒక్క రకమైంది కాదు. మెదడు బలంగా కావాలంటే మర్రి చెట్టు కింద కూర్చోవాలి, చక్కటి ఓంకార ధ్యానం చేయాలి. దాని తర్వాత వీలైతే అక్రోడ్ చెట్టు, వాల్నట్, అది దొరికినప్పుడు ఉసిరికాయ చెట్టు మెదడుని చక్కగా తీర్చిదిద్దుతుంది. మెదడుని చక్కగా తీర్చిదిద్దుతుంది. మర్రి చెట్టు, అక్రోడ్ చెట్టు, ఉసిరికాయ చెట్టు, అది పెద్ద ఉసిరి. వాల్నట్, అక్రోడ్
పలుకు 1, 1 కప్పు ఆవు పాలు 40 రోజులు తాగితే మానసిక వ్యాధి చక్కగా కుదిరిపోతుంది. పిచ్చితనం మొదలైతే, చిరాకు మొదలైతే, కోపం మొదలైతే సుక్కకూర ఆకు 5 గ్రాముల రసం, బెల్లం 2 గ్రాముల నర 2.5 grams కలిపి 7 రోజులు తాగాలి. మళ్ళీ నెలకి మళ్ళీ 7 రోజులు తాగాలి. బాగాలేకపోతే మళ్ళీ నెలకి 7 రోజులు తాగాలి. తగ్గిపోతుంది. భస్త్రికం, గాలి నింపడం. సాయి శివ హరి ఓం. సాయి శివ హరి ఓం. ఇప్పుడు మర్కట యోగం చేయండి అమ్మా. బంగారు పిల్లలు కదా, చేయండి చేయండి. రఘురామ నువ్వు కూడా చెయ్యి, మంచిగా చేస్తున్నావు చక్కగా. ఆయిస్తా కరో, నో ప్రాబ్లం. ఏది చేసినా 6 సార్లు 6 సార్లు 5 అనుకున్నాం కానీ 6 సార్లు పెట్టుకుందాం. 6 సార్లు ఇది చేస్తే వాకింగ్ జరూరత్ నహీ, వాకింగ్ అవసరం లేదు. ఏ వ్యాధి కరగదు, ఏ వ్యాధి కరగదు. కడుపులో గడ్డలు కరిగిపోతాయి, ఆపరేషన్ దగ్గరికి పోవద్దు. రొమ్ము గడ్డ కాగానే పరిగెత్తుతుంది డాక్టర్ దగ్గర. తోటకూర పన్నట్టు కూడా రోజు తీసుకోవాలి. గాజరగడ్డ రసం 250 గ్రాముల గాజరగడ్డ రసం తాగాలి. క్యాన్సర్ మెడిసిన్ వస్తుంది దాంట్లో. అచ్చా ఆగండి, అలసిపోతున్నారు. అలసిపోయింది కదా, ఎందుకు అలవాట్లేదు. క్యూ తగ్గే తుమ్లో ఆదత్ నహీ, ఆదత్ నహీ.